ఎద్దుకి ఎద్దున్నాడు పొద్దుగాల లేచి నీళ్ళు తీసుకొస్తే ఏమవుతుందేమో పని ఇట్లా కాదు చెప్తా ఇంత కాలుతూనే కాలు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఆ ఐడియా నీళ్ళు పోసుకుంటా అడుగులు వేసుకుంటా నీళ్ళు పోసుకుంటా అడుగులు వేసుకుంటా పోదాం అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఈతనా ఈత రాదన్నా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది రాదా రాకుంటే బాయిల దుంకనే కోతున్నావా అరే సచ్చి పీక్తావురా రే సచ్చి పీక్తావురా ఏ మెంటలోనే ఉన్నావురా నువ్వు అంబటిలా కావస్తున్నది ఇంట్లో ఒక చుక్కలు ఇల్లేవు నీ కొడుకు మంచం మీద గురుకలు కొట్టుకుంటూ వండుకుంటున్నాడు నువ్వేం ఫోన్ చూసుకుంటూ కూర్చో ఎండాకాలం వస్తుందాలు లీలో అని మొత్తం సావగొడుతున్నాను ఏం కొడుతున్నావు ఏమో మొత్తం ఆడగట్టు గిజ్జత్ లేకుండా చేస్తున్నావు నాది అంతా ఈ బాడకావు చేసేటనే అయింది ఎద్దుకి ఎద్దున్నాడు పొద్దుగాల లేచి నీళ్ళు తీసుకొస్తే ఏమవుతుందేమో పని ఇట్లా కాదు చెప్తా సిద్ధు ఇంటర్ సిద్ధు రిపోర్టింగ్ నాయన నాకు పోలీస్ జాబ్ రాలేదా 10వ తరగతి ఫెయిల్ అయిన మొక్కపోయి నీకు ఓడిస్తారా పోలీస్ జాబ్ 7వ తరగతి పాస్ అయినా నాకే లేదు ఏంది నాయన గంట గట్టి కదా నేను నా ముడ్డిలో బొక్కి ఇరిగిపోతుండే అప్పుడు నాకు పిల్లలు ముడియకపోతున్నాయి కదా నేను ఏంది పెళ్లి కావాలా ఇంట్లో నాయనా అదేరా మూతి ఆడుకొని నీళ్ళు లేవు నీకు పెళ్లి కావాలా మీరు ఎట్లయినా నాకు పెళ్లి చేయరే నేను ఒకదాన్ని చూసుకొని లేచిపోతా ఎందురా అరే గిమ్ముచ్చడంతా పక్కకెట్టు ఆయనకి ఇప్పుడు ఎందుకు దాన్ని మంచిగా పోలీస్ జాబ్ వచ్చింది కలడా ఇంకొన్ని రోజులు అయితే నెల జీతం అకౌంట్ లో పడుతుండే మంచిగా దావత్ చేసుకుందాం అనుకున్నా నేను కళల పోలీస్ జాబ్ వస్తే ఎవడన్నా అకౌంట్ లో డబ్బులు ఎత్తారా వద్దులే ఎంతైనా నా కొడుకే కదా ఆయన ఎప్పుడు ఊకే గుయ్ గుయ్ అని వడతావేమను ఇంత నిమ్మడంగా ఎప్పుడు వండుకొని వచ్చింది లేదు ఇంకొకటి చెప్తా నేను నీలేక 7వ క్లాస్ చదివిన వాళ్ళకి పోలీస్ జాబ్ గురించి మాట్లాడే అర్హత లేదు ఇంట్లో ఆ సుక్కలు నీళ్ళు లేవు లక్ష్మీదేవి ఇంటికన్నా బకెట్ తీసుకురాపో ఈ ముచ్చట అమ్మ చెప్పాలి నువ్వు చెప్పుడేంది ఆయన మొగోళ్ళ వాళ్ళని ఇంట్లో పనుల గురించి ఆలోచిస్తారా నిన్ను చూస్తానికి ఏమనాలో కూడా అర్థమైతలేదు నాయనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ నీ కూడా చెప్పన్నారా సొంత బాబు పట్టుకొని ఏమంటున్నావు అసలు తప్పు నీది కాదురా దాంది ఏమైంది నీళ్ళు తెచ్చినావా తెలియవా అరే నీకు దండం పెడతారా నీళ్ళు తీసుకురా అంటే ఏంటిది నాయనా నెత్తిమే గడ్డలు తీసుకొని కొడుతుందిరా పోరా నీకు దండం పెడతారా అయ్యో పూర్ డాడీ నేను నీ లెక్క కాదు ఇట్లా భయపడా రేపటి రోజు నాకు పెళ్ళైన తర్వాత పెళ్ళాం దగ్గర పులి లెక్క ఉంటా నేను నీ లెక్క భయపడుకుంటూ బతుకుడు నా వల్ల కాదు డాడీ నిజంగా చెప్తున్నా డాడీ నా వల్ల కానే కాదు సరే గగ్గ బకెట్ నింపుకొస్తా పెళ్లి కాకముందుకు నీ లెక్కనే చెప్పింది తీరా నేను కూడా పులి లెక్కుంటా అని ఏం ఫ్రెండ్స్ మీరు కూడా అలానే చెప్పారు కదా అరే నా చెప్పు లేపోయినా నేను ఎట్లా పోవాలి ఏం కాదు పోరా సరే పోతా అయినా నాది ఐరన్ బాడీ నాయనా నాకేమైతుంది కానీ అల్లకాడ బకెట్ ఉంది అట్లా జగ్గు కూడా తీసుకో ఆ దేవుకుంటా పోయాలాడా A few moments later. అమ్మయ్యా బకెట్లో నీళ్ళైతే నింపుకున్నా పోయి తొందర పోయి అబ్బా ఇంత కాలుతూనే కాలు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఆ ఐడియా నీళ్ళు పోసుకుంటా అడుగులు వేసుకుంటా పోదాం అరే నీకు గింత తెలివి ఉందేనరా గింత తెలివి ఉంది కాబట్టి పోలీస్ జాబ్ వచ్చినట్టు కాలు వచ్చింది నీకు ఇంకెందుకు షురూ చేయి అమ్మయ్య అటు ఇటు చేసి ఇంటికైతే వచ్చేసిన పో నాయన తెచ్చిన అరే తెచ్చినావా అలా బిడ్డ నీళ్ళు మంచి పని మంది ఉన్నారు లేవా
అరే తెచ్చిన నాయన అయ్యో గిదే జగ్గుతోంది దేవుకొని తెచ్చిన నేను. ఆయన నీళ్ళేమైనాయి? అబ్బా కాలు తడిపిన అనుకున్నా, బకెట్ ఖాళీ చేసిన నేను. అరే ఐరన్ బాడీ అన్నావు కదరా నీకు. ఏ ఊకోనైనా ఐరన్ మంటలు పెడితే మా కాలు తాగింది, ఎర్ర కాదయింది. నువ్వు ఎట్లయినా నీళ్ళు అది నన్ను ఎట్లయినా చంపుతుంది. అది చంపక ముందుకు నేను చంపేస్తారా కట్టేది. అమ్మ వీటిని బాధలకు గిట్ల పిచ్చోని అయిపోయినా నేనే ఉంటున్నాను, ఎట్లయినా చంపుతావు. జంప్. నీ అవ్వ మా అయ్య నిజంగానే మస్తు ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు కదా, ఆనే ఉంటే మొత్తం చంపేస్తుండే నన్ను ఇవాళ. ఆడికెళ్ళి జంప్ అయ్యి ఇడి కురుకొచ్చాడని ఇమ్మడమైంది. ఏదో సౌండ్ వస్తుంది ఏంది? ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఏ ఏం చేస్తున్నావురా? ఎండాకాలంగా అన్నా బీడ్ తాగుతున్నావు. ఏంది గింత పొద్దుగలనా? అరే బ్రో ఎండ చూసినా ఎట్లా కొడుతుందో, గోటులు నూనెలో గొలించినట్టు అవుతున్నాయి. పెయ్యి మొత్తం మాయా పాయ అవుతుంది, పిచ్చి లేచిపోతుంది. సరే గాని కొంచెం వీరోయవా? అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బ్రో గ్లాస్ లేదు బ్రో. ఈ గ్లాసే కదా కావాల్సింది, జరసేపు ఆకు. గ్లాస్ అని చెప్పి పత్తి తీసినావు. జర ఆగు బ్రో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బ్రో నాకు ఇగో నువ్వు బీరు వస్తే పోయి కానీ ఇట్లా ముఖం మీద ఉంచకు చెప్తున్నా. ఇంకా దశ కూర్చుంటా మరి పో. బర్రె గుడ్లేసుకొని నన్ను చూస్తుంటే నాకు దిష్టి కదా. ఏంది ఓ ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ అయ్యారా ఈ ప్లేసు? నా ఇష్టం ఈడ కూర్చుంటా, పంట, లేస్తా, నిద్రపోతా. ఎక్కువ మాట్లాడి తీడు ఇల్లు కట్టుకుంటా నేను. ఎర్రకు ఎంచు గమ్మునించుకో. అసలు తాగున్నా పిచ్చి పిచ్చి. నడు నడు ఫస్ట్. మీ అమ్మ ఈ తాగుబోతుగాంతో నాకెందుకు పోతా. ఏమని మళ్ళీ వచ్చినావు? ఈ అమ్మ కాలు భయపడి వచ్చిన అంటే ఎక్కిరిస్తాడేమో. నేను ఎందుకు పోతా? ఆడికి పోయినాక ఆలోచించుకున్నా. నువ్వమ్మంటే నేను పోతానా? నేను పోను, ఈయనే ఉంటా. ఓ నువ్వేమో బీర్ అయిపోయింది, దీంతో లొల్లేంది కానీ నేను పోతా సప్పగా. నేను కూడా పోను బ్రో ఇంటికి. నువ్వు పోకు, నేను పోను. ఇద్దరం ఫోన్ ఎత్తుకుంటుందాం. నీ అవ్వ. సరే ఫ్రీ ఫైర్ ఆడదామా? ఆడదాం బ్రో. ఏం తమ్మి ఎటు పోతున్నావు? అవుతాము గీ ఎండలు వెళ్ళిపోతున్నావు. అరే ఎండ చూసినావా ఎట్లుందో? కర్రే బొచ్చు లేక కర్రే కాకలేక అవుతావురా. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినావు? నీ అవ్వ. ఏం చేయాలన్నా మళ్ళా? చెట్ల కింద గాలి వస్తలేదు, పుట్టల గాలి వస్తలేదు, ఇంట్లో గాలి వస్తలేదు, బయట గాలి వస్తలేదు, ఫ్యాన్ కింద కూడా గాలి వస్తలేదు, ఏసీ ఏమో ఎక్కువ. ఏం చేయాలన్నా మళ్ళా? గాలి రాకపోతే ఇక్కడెక్కడ పోతున్నావురా? సల్లా బాయిలో తాను చేద్దామని పోతున్నానా. సరే గానీ ఈత వచ్చా మరి నీకు? ఈతనా? ఈత రాదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. రాదా? రాకుంటే బాయిలో దుంకనే పోతున్నావా? అరే సచ్చి పీక్తావురా. ఏ మెంటలోనే ఉన్నావురా నువ్వు? ఏ సల్లా ఉండదన్నా, ఏదైతే నేను పోతున్నా. ఈ ఉబ్బరానికి తట్టుకోలేకపోతున్నా. అరే మెంటలోనే ఉన్నవారా? రే అరే రే ఆగరా. అరే అరే రే నీళ్ళు తీసుకురామంటే గిడొచ్చి కూర్చున్నావు ఆరా నువ్వు. నీళ్ళు తీసుకొద్దుదా? అరే మా ఇష్యూ వచ్చిండ్రా, చంపుతాను నన్ను. రారా పోదాం దారా. నీ అయ్యా నన్ను చంపుతారా? అది కూడా కరెక్టే. అరే తమ్ముడు ఆగురా, నేను వస్తున్నా. ఈత నేర్పిస్తా. ఆగురా రే ఆగురా. రే ఆగరా. ఏం ఉరుకుతున్నావురా ముసలో? నీ అమ్మ కాళ్ళొప్పులు పెట్టుకొని ఏడా గురికి రావాలని ఏమడి. ఈత నేర్పిస్తా. అరే గుంజుకో. ఆగరా రే. అరే గుంజుకోకనా.
ఆగురియా